సింధూర చెల్లెలు సింధూరను చూసేదానికి ఇంటికొస్తుంది. అక్కడైతే బయట చంటి ఉంటాడు. ఎవరు నువ్వు అంటే, అసలు నువ్వెవరు, నన్నే ఆపుతున్నావు అంటే, నేను ఇంట్లో పని చేస్తున్నాను, ఎవరు కావాలి నీకు అంటే, అమ్మగారు కావాలి అని చెప్పేసి పేరు పెట్టి అడుగుతున్నావు అంటే, ఇంకేమని పిలవాలి, పేరుతో చెప్పకనుంటే ఎలా తెలుస్తుంది అంటే, అసలు నువ్వెవరు అంటే, చంచలమ్మ గారి కోడలికి చెల్లెల్ని అంటే, అయితే నువ్వు చిన్నమ్మగారు అంటే, చిన్నమ్మగారా అంటే, సింధూర్ అమ్మగారు పెద్దమ్మగారు అయితే మీరు చిన్నమ్మగారా అంటే, సరిపోయావులే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తుంది. అక్కడైతే కేశవ ఉంటాడు, అంటే సింధూర వాళ్ళ మామయ్య కేశవ ఉంటాడు. బాగున్నావా అంటే, బాగున్నాను మావయ్య, మీరు బాగున్నారా అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలో చంచలమ్మ వస్తుంది. హే బాగున్నాను అత్తయ్య, మీరు బాగున్నారా అని చెప్పేసి అంటుంది. ఏంటి మామిడికాయలు అంటే, ఎవరి కోసం తెచ్చావు అంటే, ఒకటేమో అక్కకి ఇంకొకటేమో మీకి అని చెప్పేసి అంటుంది. రెండు మా అక్కకే అంటే, చంచలమ్మ ఏమంటుందో అని భయంతో అలా చెప్తుంది. సరేలే, ఎవరికి తెచ్చావో నాకు తెలుసు కానీ పద మీ అక్క దగ్గరికి పోదాము అని చెప్పేసి తీసుకెళ్తుంది. సింధూర ఎవరొచ్చారు చూడు అంటుంది చంచలమ్మ. ఇంతలో సింధూర తన చెల్లెల్ని చూసి సంతోషపడుతుంది. ఏ నువ్వా, స్కూల్కి వెళ్ళలేదా అంటే, లేదక్క, నేను చూడ్డానికి అనేసి నేను వేసుకొని స్కూల్కి వెళ్ళాను, మా ఫ్రెండ్తో బ్యాగ్ ఇచ్చి పంపించేసి నిన్ను చూడ్డానికి ఇలాగే వచ్చేసాను అని చెప్పేసి అంటుంది. అవునా, నాకు మీరు గుర్తుకొచ్చారు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంటే, బాగున్నారక్క, నువ్వెలా ఉన్నావు, నీ గురించి అమ్మ రోజు ఏడుస్తూ ఉంటుంది, నువ్వు మన ఇంటికి వచ్చేయచ్చు కదా, మన పక్కింటి అక్కకు కూడా పెళ్లి చేశారు, నీలాగే పెళ్ళైన వెంటనే భర్త చనిపోతే వాళ్ళ అత్తయ్య ఇంటి దగ్గర దిగబెట్టేశారు, నువ్వు మన ఇంటికి వచ్చేయచ్చు కదా అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. సింధూర తన చెల్లెలు మాట్లాడుకునేదంతా వాళ్ళ మామయ్య వింటూ ఉంటాడు. అది విన్న కేశవ, చంచలమ్మ సింధూరను వాళ్ళ ఇంటికి కొద్ది రోజులు పంపించవచ్చు కదా అంటే, లేదండి, నా కోడల్ని నేను ఎక్కడికి పంపించను, నా దగ్గరే ఉంటుంది అని చెప్పేసి అంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా, వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా కూతురు దగ్గర ఉండాలని అనిపిస్తుంది కదా, సింధూరకు కూడా కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటాడు. చంచలమ్మ తన భర్త మాటలకి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత సింధూర చెల్లెలు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, ఇక్కడ నువ్వు బాగానే ఉన్నావా అంటే, నాకేమి, నేను చాలా బాగున్నాను, చంచలమ్మ అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అంటుంది. తర్వాత సింధూర వాళ్ళ చెల్లెలు వస్తారు. సింధూర చెల్లెలు, సరే అత్తయ్య మామయ్య నేను ఇక అని చెప్పేసి అంటుంది. సింధూర చెల్లెలు వెళ్తూ ఉంటే, ఆగు, మీ అక్కని తీసుకెళ్ళవా, మీ అక్కను కూడా 2 రోజులు మీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది చంచలమ్మ. అప్పుడు సింధూర చెల్లెలు చాలా సంతోషిస్తుంది, వాళ్ళ అక్కను తనతో పాటు చంచలమ్మ ఇంటికి పంపిస్తున్నందుకు. పదండి, స్వయంగా నేనే ఇంటి దగ్గర దిగపెట్టేసి వస్తాను అని చెప్పేసి సింధూర చెల్లెల్ని కారులో ఇంటికి తీసుకొని వెళ్తుంది. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.